జీవితాంతం నీకు చిన్న కష్టం కూడా కలగకుండా చూసుకోవాలని, భర్తలా కాకుండా ఒక ఫ్రెండ్లా అన్ని షేర్ చేసుకోవాలని ఎన్నో డ్రీమ్స్, ఎన్నో కలలు కన్నాను. నా నమ్మకాన్ని గుండెల మీద తన్ని ఇంత నీచానికి పొడిగెడతావని కల్లో కూడా ఊహించలేదు. నీతో కలిసి చేసిన ఈ కొద్ది రోజుల ప్రయాణం నాకు ఒక జీవిత కాల అవమానం. ఛీ! అలా అనకండి జహాపన, దయచేసి మా అక్కను అర్థం చేసుకోండి. Shut up, ప్రియా! ప్లీజ్. ప్రేమించానని చెప్తున్నా, విడాకుల నోటీసు కళ్ళ ముందు కనిపిస్తున్నా పట్టించుకోవద్దని చెప్పడం మీ అక్క చెల్లెళ్ళకే చెల్లింది. అత్తయ్య, నేను మొదటి నుంచి రాధిక వెనుక ఏదో పెద్ద కథ ఉందని అనుమానిస్తూనే ఉన్నాను. మొన్న ఈవిడి గారికి జ్వరం వచ్చినప్పుడు గోడ దూకి వచ్చి వెళ్ళింది తన ప్రియుడే అనుకుంటానేమో. నంగనచ్చిలా ఏవీ తెలియనట్టు ఎంత సైలెంట్గా ఉందో. ఇంక నువ్వు నా ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. బయటికి నడవే. అత్తయ్య, నా మాట వినండి అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య. అసలు నీకు ఎంత ధైర్యం ఉంటే నా కొడుక్కి డైవర్స్ నోటీస్ పంపిస్తావా? పెళ్లికి ముందు నువ్వెవరినైనా ప్రేమించావా? ప్లీజ్ అత్తయ్య. హలో. ఏంటి రాధిక, సడన్ గా ఫోన్ కట్ చేసేసావు? నువ్వు చెప్పిన విషయం విని ఒక్కసారిగా నా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏం చేయాలో అస్సలు తెలియడం లేదు సాయి. నీకు వాట్సాప్లో ఆ పోస్ట్ మ్యాన్ ఫోటో, అతని ఫోన్ నెంబర్, ఆ లెటర్ పిక్ పంపాను రాధిక. నువ్వు డైరెక్ట్గా అతని దగ్గరికి వెళ్ళి అతన్ని రిక్వెస్ట్ చేసి ఆ లెటర్ మీ హస్బెండ్ దాకా వెళ్లకుండా నువ్వే తీసేసుకో రాధిక. మంచి ఆలోచన. ఇప్పుడే వెళ్ళి ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తా. థ్యాంక్ యూ సో మచ్ సాయి. జాగ్రత్త రాధిక. ఇది ఎవరిని కలిసి ఏ ప్రాబ్లం క్లియర్ చేసుకుంటానంటోంది? ఏం అర్థం కావట్లేదే. రాధిక, అత్తయ్య. ఎక్కడికి వెళ్తున్నావమ్మా? అత్తయ్య, ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నా. వెంటనే వచ్చేస్తాను. అలాగే, బయట మన కారుంది, అందులో వెళ్ళు. అలాగే అత్తయ్య, వెళ్ళొస్తాను.
అక్కడేమో ప్రాబ్లం అంది, ఇక్కడేమో ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను అని అత్తయ్యకి అబద్ధం చెప్తోంది. అక్కని ఫాలో అయితే నిజం బయటపడుతుంది. కొంచెం స్పీడ్గా వెళ్ళండి. బాబు, ఆ కార్ని ఫాలో చేయవా? బాబు, కొంచెం స్పీడ్గా వెళ్ళవా? పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అతన్ని రిక్వెస్ట్ చేసి అక్కడి కవర్ తీసేసుకోవాలి. ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను అని అత్తయ్యతో చెప్పి రాధిక బయలుదేరింది. కానీ నాకెందుకో అనుమానంగా ఉంది. ఇది వెళ్ళేది ఫ్రెండ్ కోసం కాదు. ఇది ఎవరిని కలుస్తుందో చూసి దీని బండారాన్ని అత్తయ్య బావ దగ్గర బయట పెట్టాలి. బాబు చూడండి, ఆ కార్ బ్యాక్ నుండి. బాబు, కొద్దిగా స్పీడ్గా వెళ్ళవా? బాబు, కొంచెం స్పీడ్గా వెళ్ళవా? మల్లేశ్వరి ఏంటి నన్ను ఫాలో చేస్తుంది? నేను ఫోన్ మాట్లాడుతున్నప్పుడు వినిందా? కొంపదీసి అనుమానం వచ్చిందా ఏంటి? నేను పోస్ట్ ఆఫీస్కి వెళ్ళడం చూసిందంటే చాలా ప్రాబ్లం అవుతుంది. అయ్యో, బాబు, ఆ కార్నే ఫాలో అవ్వు, అస్సలు మిస్ కాకు. డ్రైవర్ ముందొచ్చే రైట్కి వెళ్ళండి. ఇక్కడ రైట్ తీసుకోండి. లేకపోతే యూటర్న్ తీసేసుకోండి. బాబు, యూటర్న్ చెయ్యి, యూటర్న్ చెయ్యి. అలాగే కొంచెం స్ట్రైట్ వెళ్ళి వచ్చి లెఫ్ట్ తీసుకోండి. బాబు, కొంచెం స్పీడ్గా వెళ్ళరా, మిస్ అయ్యేలా ఉన్నారు మీరు. ఏ, ఆపు ఆపు ఆపు.
ఒక కార్ని కూడా ఫాలో చేయలేకపోయావు. ఏం ఆటో డ్రైవర్ బో. రాధిక మిస్ అయిపోయింది. డ్రైవర్ కొంచెం స్పీడ్గా వెళ్ళి ముందు లెఫ్ట్లో స్టాప్ చేసేయండి. కొంచెం స్పీడ్గా వెళ్ళండి. ఇక్కడ ముందు ఇక్కడే స్టాప్ చేసేయండి. మీరు వెళ్ళిపోండి, నేను క్యాబ్లో వచ్చేస్తాను. అలాగే మేడం. డ్రైవర్ మీరు వెళ్ళిపోండి, నేను వస్తాను. ఈ జెంటిల్మెన్ ఏంటి నా ఫోన్ ఇవ్వట్లేదు? మా నాన్నకి తెలిసిన వ్యక్తి కదా అని ఊరుకుంటుంటే ఓవర్ చేస్తున్నాడు. ఈ వాగుడుగా ఈ ఫోన్ని నా దగ్గర పెట్టుకొని తిరగడం ఏంటో. హలో. ఏంటి హలో? ఒక ఆడపిల్ల ఫోన్ మీ దగ్గర ఎన్నాళ్ళుంచుకుంటారు? ఇవ్వాలని తెలీదా? హలో హలో హలో, మీ ఫోను నేను తీసుకున్నానా? లేదు, పొరపాటున మీ కారులో పడింది. అయితే తెచ్చివరా? ఫోన్ మీది, అవసరం మీది. నన్ను దబాయిస్తారేంటి? కావాలంటే మీరే వచ్చి తీసుకెళ్ళండి. మా నాన్నకు ఆత్మీయుడంటే జెంటిల్మెన్ అనుకున్నాను. ఆత్మీయులతో ఇలా రివర్స్గా మాట్లాడతారనుకోలేదు. ఇది మరీ బాగుంది. మీరు మీ ఫోన్ని నా కారులో పడేసుకొని నన్ను అనడం ఏంటో. ఓవర్ అనిపించడంలా? అదంతా కాదు, నా ఫోన్ ఇస్తారెవరా? మీ ఫోన్ మీకు కావాలంటే మీరే వచ్చి తీసుకెళ్ళండి. పెద్ద తిక్క పేషలా ఉన్నాడు. ఎక్కడికి రావాలో చెప్పండి. అడ్రస్ నోట్ చేసుకోండి. ఓకే. దీన్ని ఎవడు చేసుకుంటాడో గాని చచ్చాడే. మేడం, మీరేనా నాకు ఫోన్ చేసింది? అవునండి. ఏంటో చెప్పండి మేడం. కైలాష్ గారి పేరు మీద మీకు ఒక పోస్ట్ ఇవ్వమని ఒక లెటర్ వచ్చింది కదా? అవును మేడం. నేను కైలాష్ గారి భార్యని. కొంచెం ఆ లెటర్ నాకు ఇస్తారా? అలా ఇవ్వకూడదు మేడం. ప్లీజ్ అండి, అది చాలా ఇంపార్టెంట్. అందుకోసమే నేను ఇంత దూరం వచ్చాను. దయచేసి ఆ లెటర్ నాకు ఇవ్వండి ప్లీజ్. కవర్ మీద స్టాంప్ పడిన తర్వాత దాన్ని ఆ అడ్రస్లోనే ఇవ్వాలి తప్ప ఇలా బయట, అది కూడా అసలు పర్సన్ కాకుండా వేరే వాళ్ళకి ఇవ్వకూడదు మేడం. అది కదండి, నేను కైలాష్ గారి భార్యనే కదా, నాకు ఇస్తే ప్రాబ్లం ఏంటి? కావాలంటే నేను మీకు ప్రూఫ్స్ కూడా చూపిస్తాను. మేడం, అది రిజిస్టర్ పోస్టు. ఆ అడ్రస్లో ఇవ్వకుండా ఇలా బయట ఎవరికైనా ఇస్తే మా ఉద్యోగాలు ఊడిపోతాయి మేడం. ఇవ్వడం కుదరదు మేడం. అయ్యో, ప్లీజ్, మీకే ప్రాబ్లం రాదు, నేను హామీ ఇస్తున్నాను. సారీ మేడం, ఇవ్వడం కుదరదు మేడం. ప్లీజ్. ఆ లెటర్ కైలాష్ గారి చేతికి అందిందంటే అంతే సంగతులు. మా నాన్నగారి పెంపకం మీద మచ్చపడుతుంది. కైలాష్ గారు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేలోపు నేనే ఆ లెటర్ తీసుకొని దాచేయాలి. ఆ లెటర్ వచ్చేలోపు నేను ఇంటికి చేరుకోవాలి.
రాధిక ఏంటి ఎక్కడికో నడుస్తూ వెళ్తుంది? హాయ్. రాధిక, నువ్వేంటి ఇక్కడ? ఫ్రెండ్ని కలవడానికి వచ్చాను. ఇంట్లో వేరే కారు ఉంది కదా, డ్రైవర్ని తీసుకొని రావాల్సిందిగా. ఆ కార్లోనే వచ్చాను. ఆలస్యం అవుతుందని వెళ్ళిపోమని చెప్పాను. ఓ అవునా? మీ ఆఫీస్ పని అయిపోయిందా? అయిపోయింది, ఇంటికే బయలుదేరాను. పద. రాధిక, ఒక్క నిమిషం. నీ మొహంలో ఏదో టెన్షన్ కనిపిస్తుంది. ఏమైంది? ఎనీ ప్రాబ్లం? అదే అదేం లేదండి. ఫ్రెండ్ని కలవడానికి వచ్చి చాలాసేపు అయింది కదా, తొందరగా ఇంటికి వెళ్ళాలనే కంగారులో అలా ఉన్నాను అంతే. సరే పద. అయ్యో, ఇప్పుడు ఎలా? ఇంటికి వచ్చేస్తుంటే పోస్ట్ మ్యాన్ డైరెక్ట్గా కైలాష్ గారి చేతికే ఆ లెటర్ ఇచ్చేస్తాడు కదా. చూడటానికి జెంటిల్మెన్లా ఉన్నట్టున్నాడు, కానీ టైం సెన్స్ అస్సలు లేనట్టుంది. హాయ్. ఏంటండి, చెప్పిన టైంకి రావాలని తెలీదా? పనులన్నీ మానుకొని మీకోసం వెయిట్ చేయాలా? నా ఫోన్ ఇచ్చేయండి. హలో 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 హలో, ఏంటి సీరియస్ అవుతున్నారు? ఏదో ఆడపిల్ల పాపం అని వస్తే ఓవర్ చేస్తున్నారేంటి? కమాండింగ్గా లేదు. రిక్వెస్ట్ చేసి అడగండి, ఫోన్ ఇస్తాను. కొంచెం నా ఫోన్ ఇస్తారా సార్? ఇది కావాలి. ఏంటి చెక్ చేసుకుంటున్నావా? ఇది నా ఫోనేనా డమ్మీ ఫోన్ ఏమైనా ఇచ్చారా అని చెక్ చేసుకుంటున్నాను. అబ్బో, నీ ఒక్కదానికే ఉంది ఫోన్, వేరే వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర లేదు ఫోన్. నీ ఫోన్ దాచి డమ్మీ ఫోన్ ఇస్తాం మరి. ఏమో బాబు, మా భయం మాది. చెప్పు నేహా. అన్నయ్య, నాన్న నిన్నొకసారి ఇంటికి రమ్మంటున్నారు, ఏదో మాట్లాడాలంట. సరే ఇప్పుడే వస్తున్నాను. ఏ హలో హలో, మళ్ళీ ఏంటి? మా నాన్న ఇష్టపడితే జెంటిల్మెన్ అనుకున్నాను. ఒక ఆడపిల్ల ఇక్కడుంది, కనీసం చెప్పకుండా వెళ్ళిపోతున్నారేంటి? ఏంటి మీకు చెప్పేది? మీ ఫోన్ మీకు ఇచ్చేశాను, మ్యాటర్ అక్కడితో ఫినిష్. మీతో నాకేంటి పని? మరీ అంత తెగతింపులు చేసేసుకోకండి. ఇదిగో ఇలాగే ఎప్పుడు అవసరం వస్తుందో తెలియదు కదా. ఏ అవసరం రాదు. ఈ మనిషికింత పొగరు. వెళ్ళండి వెళ్ళండి, నాతో ఇలా ప్రవర్తించినందుకు మీ బండి స్టార్ట్ అవ్వదు. నా అవసరం రాకుండా ఉంటుందా?
నిజంగానే ఆగిపోయిందేంటి?